దేవుడు తెలియదా అనుకుంది. ఇక తెలిసిందా లేదా దేవుడికి? నీకు 5 పిల్లలు ఉన్నాడని ఇక్కడ ఆ సమయ స్త్రీతోటి దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే మనం కూడా ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఇవాళ మనం పొద్దున్న ఎంతమంది టీవీ చూసాము, ఎంతమంది సీరియల్ చూసాము, ఎంతమంది బూతులు తిట్టాము. ఈ చిట్టప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇక్కడి దగ్గరికి వెళ్ళిపోద్దండి. ఇక్కడ జరిగింది ఒక నిమిషంలో ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఫోన్ కొంటే అతి వేగంగా దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త. చాలా మంది అనుకుంటేవాళ్ళు దేవుడు చూసినట్లే, దేవుడు చూస్తున్నాడంటే మనం చేసే ప్రతి పాపము, ప్రతి ఒక్క దానికి మన ప్రతిదీ కూడా ఏం చెప్పవలసింది? మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలారా ఇక్కడ అందరూ సమస్యలు అనుకుంది, కానీ అన్ని కూడా దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడక ముందే మనం దేవుని ఏం చేయాలి? మనము మన పాపాలు మనము విడిచిపెట్టి, మన పాపాలు మనం విడిచిపెట్టి దేవునికి అప్పటికప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆ సమస్యలు ఎప్పుడైతే ఆ పాపాలన్నిటి విడిచిపెట్టి నిజమైన యేసుక్రీస్తు దేవుని ఏమన్నారు? ఇక్కడ చూడండి, కింద చూసింది ఇక్కడ చూడండి. ఆ స్త్రీ నాకు పెనుమిటి లేడుగా యేసు ఆమెతో నాకు పెనుమిటి లేదని నీకు చెప్పిన మాట్లాడలేదు. సరే, నీకు 5 పెనుమిటి అప్పుడు ఉన్నవాడు పెనుమిటి వాడు సత్యమే చెప్పింది విన్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రాప్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతములు ఆరాధించిరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పిరని ఆయన దానికి యేసు ఆమెతో ఇచ్చిన అమ్మ, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాటలు నమ్ము, మీరు మీకు తెలియదానిని ఆరాధించేవారు మేము, మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుతున్నది. దేవుని స్తోత్రం. మన దేవుని ఎలాగా ఆరాధించాలండి? ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలంట కదండి. మనం ఏదో చాలా అంటే మన ఎక్కడికైనా మన గృహంలో ఒక అవసరం మనకు కావాలంటే నిజమైన ప్రార్థన మనం చేస్తామా? అవసరం తీరే ప్రార్థన మనం చేస్తాం. నిజమైన దేవుడికి నువ్వు నీ హృదయాన్ని అర్పించి దేవుని ఆరాధించే ప్రార్థన మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆరాధించే ప్రార్థన చేయండి. ఏ విషయంగా ఏం చేయమనం? దేవుని ఆత్మతోను సత్యముతోను, సత్యముగా మన దేవుడు మనం ఆరాధించాలండి. ఆత్మతో, నిజమైన ఆత్మతో మన హృదయం సరిగ్గా ఉండాలి. దేవుని పట్ల మన హృదయం ఎలా ఉన్నదో ఆయన తెలుసు. ఇక్కడ సమయాన్ని హృదయం ఎలా ఉందో దేవుడికి తెలుస్తుంది కాబట్టి ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆమెను రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆ నశించిపోయిన జక్కయ్య కోసం దేవుడు తెలిసింది. వీడు పాపిష్ఠుడు, వీడు అనేకమైన వడ్డీ వ్యాపారస్తులు, పెద్ద ఉద్యోగం, అనేక మంది ఇబ్బందులు పెట్టాడు. వీడి పెట్టడానికి వీలు లేదు. వీడికి మనం వెళ్ళాలి, వీడి దగ్గరికి మనం వెళ్ళాలి, వీడిని రక్షించాలి, వీడికి కుటుంబానికి రక్షణ కావాలని దేవుడికి ఆలోచన కలిగింది. వెంటనే ఆ మార్గాన్ని వెళ్ళాడు. ఆ జక్కయ్య ఏం చేశాడు? రక్షించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనందరి గృహాలకి అప్పటికప్పుడు మన హృదయాలకు ఏమి కావాలి? మనకి దేవుని ఆత్మ మనకి కావాలండి. దేవుని ఆత్మ స్వరూపు కనుక మనం దేవుని ఆత్మ కోసం దేవుని ఆరాధించాలి. మన ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధించండి. చాలా మంది మనం ప్రార్థన చేస్తాం, అనేకమైన అన్ని చేస్తూ ఉన్నాం, కానీ మరి నీ ప్రార్థన నా ప్రార్థన మన దేవునికి అంగీకారం అవుతుందో లేదో నాకైతే ఏంటి తెలవట్లేదండి. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రార్థన మన దేవునికి ఎలాగండి అంగీకారం అవ్వాలండి. ఎలాగుండాలి మన ప్రార్థన? దేవునికి అంగీకారం అవ్వాలంటే మన హృదయం ఎలా ఉండాలి? నీ హృదయం సరిగ్గా లేదంటూ ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ హృదయము సరిగ్గా లేదు. మన ప్రవర్తన
మన నడకలు సరిగ్గా లేవు, మన నోటి మాటలు సరిగ్గా లేవు, మన జీవితం అంతా దేవుని మోసగించే మాటలే మనం మాట్లాడుతున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని పెట్టారు, చాలా జాగ్రత్త. అందుకని మరి దేవుడు ఈ విధంగా చెప్పాడు. ఏమి చెప్పాడండి? ఏం చెప్పాడు? కత్తిపోటువంటి మాటలు పలుకోవారు కలరంట. ఏంటి? కత్తిపోటువంటి మాటలు పలుకోవారంట. 100కి ఎంతమంది ఉన్నారు దినాన్ని? ఒక్కడే ఇద్దరు ఉన్నారేమో కదండి. 99 ఉన్నారు 100కి. ఎవరో 99 కత్తిపోటు మాటలు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా మనం కోసుకోవాలి అనుకున్నాడు. జ్ఞానుల నాలుక చూడండి ఆరోగ్యదాయకమంట. చూడు చూడు నిజమాడి పెదవులు నిత్యము శ్రమ కావట. అదొక చాలు మనకి. ఎలా ఉంటారు మన పెదవులు? ఎలా ఉంటాయండి? నిజమాడి పెదవులు అంటే మన ఓటంలో వచ్చి ప్రతి మాట ఎలా ఉండాలి? నిజమైన మాటలు మాట్లాడాలి మనం. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, పెదవులు నిత్యము స్థిరముగా ఉంటాయి. ఎలాగంట? నిత్యము స్థిరముగా ఉంటాయి. కూర్చోండి. ఆ గారు ప్రార్థన మనం ముగించుకున్నాం. ఇక్కడ కొన్ని ప్రార్థనా చదువుతున్నాం. చాలా జాగ్రత్తగానండి. బొండాడ తిరుగుతులు అంటే బొండియ ఆ తమలపాకులు వేసారంటే ఇంకా సరిగ్గా ఎవరో మరొకరికి రావట్లేదని ప్రార్థించమని పాండవ 8,000 వరకు ఈ యొక్క డబ్బులు పోగేశారు. మన ఖర్చు ఇక్కడ కిరాణా దగ్గర నిన్న శ్రీని గారు మేము కిరాణా చేస్తే అక్కడ 3,300 అయింది. ఆ చికెన్ దగ్గర 3,000 అండి, వాటర్ దగ్గర 400, అలాగే కాయగూరల దగ్గర 800,
ఖర్చుకు మళ్ళీ పొద్దున్న 400 రూపాయలు ఖర్చులు వన్ టైం తప్పించాడు. అలాగే వన్ టైంకి 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలుగా మరి లెక్క వచ్చింది. అయినప్పుడు పర్వాలేదు మన